అమెజాన్పై దాడి, ఇరాన్ అన్నంత పని చేసింది. బహ్రెయిన్లో ఉన్న అమెజాన్ కంపెనీ మీద అటాక్ చేసింది. గల్ఫ్ కంట్రీస్ అయిన బహ్రెయిన్లో ఉన్న అమెజాన్ డేటా సెంటర్ పైన అటాక్ చేసింది. అమెజాన్పై దాడి, అన్నంత పని చేసిన ఇరాన్. అమెరికన్ టెక్ కంపెనీ లక్ష్యంగా క్షిపణులు. బహ్రెయిన్లో డేటా సెంటర్ని ధ్వంసం చేసింది. మస్క్ స్టార్ లింక్ను కూడా టార్గెట్ చేస్తామని హెచ్చరించింది. గల్ఫ్లోని వివిధ ప్రాంతాలపైన దాడి చేసింది. ఖతార్ తీరంలో చమురు ట్యాంకర్కు నిప్పు. కువైట్ విమానాశ్రయంలో అంటుకున్న ఇంధన ట్యాంకులు. ఇజ్రాయిల్ పైన దాడులు. ఇరాన్ లెబనాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్. ఇస్ఫహాన్ విమానాశ్రయంలో విధ్వంసం. త్వరలో యుద్ధంలోకి సౌదీ, యుఏఈ అట. అంటే ఈ దేశాలు, ఈ గల్ఫ్ కంట్రీస్ కూడా యుద్ధంలోకి దిగే అవకాశం ఉందట. ఆ గల్ఫ్ కంట్రీస్ యుద్ధంలోకి దిగితే ఇరాను, ఇజ్రాయిల్, అమెరికా, పశ్చిమాసియా దేశాలన్నీ యుద్ధంలో ఉంటే సిచ్యువేషన్ ఏంది? ఇది ఎక్కడికి దారి తీస్తుంది? మళ్ళీ ఆయా దేశాలకు మద్దతు ఇచ్చే మళ్ళీ కొన్ని దేశాలు వాళ్ళు యుద్ధంలోకి దిగితే పరిస్థితి ఏంది? ఇదంతా ఒక థర్డ్ వరల్డ్ వార్ దిశగా ముందుకెళ్లే అవకాశం ఉందా? సో ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి. దీనికి అంతటికీ కారణం ఇగో ఈ సైకో ట్రంప్. ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. 2 వారాల్లో యుద్ధం ముగుస్తుందని ఒకసారి అంటాడు. హోర్ముజ్ తెరిచేదాకా ఆగదని ఇంకోసారి అంటాడు. ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదని ఇంకోసారి అంటాడు. నాటో నుంచి తప్పుకుంటామని వ్యాఖ్య. నేడు ట్రంప్ మీడియా సమావేశం, కీలక ప్రకటన చేస్తారన్న వైట్ హౌస్ అట. మొత్తం ఆ ఇజ్రాయెల్ ట్రాప్లో పడ్డాడు. ఏముంది, ఇరానే కదా, ఒక బాంబు వేసేస్తే అయిపోద్ది అని ఫస్ట్ ఆ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్ చేసినారు, చంపేసిరు. ఇక అయిపోయింది. ఇరాన్ సుప్రీం లీడరే చనిపోయిన తర్వాత ఇంకా ఆ దేశం ఆత్మస్థైర్యం కోల్పోతుంది. ఇంకా యుద్ధం ఎక్కడిది, వాళ్ళు కాళ్ళబేరానికి వస్తారని అనుకున్నాడు. వాళ్ళు వినకుండా వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేసినారు. యుద్ధం స్టార్ట్ చేస్తే ఏముందిలే 2-3 రోజుల్లో అయిపోతుంది, ఖతం చేసేద్దామని అనుకున్నాడు. ఎక్కడి ఖతం, వాడు ఖతం చేసేటట్టున్నాడు. చివరికి ఎంత తెలివిగా కొడుతున్నాడంటే మొత్తం ప్రపంచం మొత్తాన్ని తలకిందులు చేస్తున్నాడు ఇరాన్. దాంతోపాటు అమెరికా మీద ఒత్తిడి పెంచేలాగా చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పశ్చిమాసియా దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాల మీద, అమెరికా కంపెనీల మీద అటాక్ స్టార్ట్ చేసిండు. అక్కడి నుంచి ప్రెజర్ వస్తున్నది. ఆ హోర్ముజ్ జలసంధిని బ్లాక్ చేస్తున్నాడు. అక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే ట్యాక్స్ కట్టాలంటున్నాడు. అమెరికా అండ్ ఇజ్రాయెల్కి సంబంధించిన వెహికల్స్ అసలు ఎంటరే కానిస్తలేడు. దీనివల్ల ఏమైపోయింది, చమురు రేట్లు పెరిగిపోయినాయి. పెరగడం వల్ల మొత్తం ప్రపంచం అంతా తలకిందులవుతున్నది. సో దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒక చిన్న ఇగో నన్నే ఇది చేస్తారా అనే ఇది మొత్తానికి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఇగో బ్రిటన్ ఏమంటుంది, అది మా యుద్ధం కాదు, మేం రంగంలోకి దిగే ప్రసక్తే లేదు. హోర్ముజ్ జలసంధిని తెరవడంపై 35 దేశాలతో భేటీ. దౌత్య రాజకీయ అంశాలపై చర్చిస్తాం. బ్రిటన్ ప్రధాని స్టార్మర్. అన్నట్టుగానే అమెరికా టెక్ కంపెనీలు, అమెరికన్ కంపెనీల భాగస్వామ్యం ఉన్న గల్ఫ్ సంస్థలపైన ఇరాన్ దాడులకు దిగింది. బుధవారం బహ్రెయిన్లోని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్లోకి క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. భారీ పేలుళ్లతో డేటా సెంటర్కు మంటలు అంటుకున్నాయి. దీంతో ఈ సెంటర్ వేదికగా అందుతున్న అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు ఆగిపోయినాయి. అయితే ఏ స్థాయిలో నష్టం జరిగింది, సిబ్బంది ఎవరైనా గాయపడ్డారా అన్న వివరాలు బయటకు రాలే. గూగుల్, యాపిల్ సహా అమెరికా టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని, వాటిలోని ఉద్యోగులు వెంటనే ఆఫీసులు వదిలి వెళ్లిపోవాలని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC హెచ్చరించిన మరునాడే ఈ దాడి జరిగింది. ఇంతకుముందు కూడా బహ్రెయిన్లోని అమెజాన్ డేటా సెంటర్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దుబాయ్లోని ఫైనాన్షియల్ సెంటర్పై దాడుల నేపథ్యంలో సిటీ బ్యాంక్ సహా ఆర్థిక సేవల సంస్థలు తమ కార్యాలయాలు మూసేసినాయి. ఖతార్ తీరానికి సమీపంలోని ఒక చమురు ట్యాంకర్పై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. దీంతో నౌకలో భారీగా మంటలు చెలరేగినాయి. అది ఖతార్ ఎనర్జీ సంస్థ లీజుకు తీసుకున్న ట్యాంకర్ అని, అందులోని 21 మంది సిబ్బందిని కాపాడామని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. అయితే అది ఇజ్రాయెల్కు చెందిన ఆక్వా 1 చమురు నౌక అని పక్కా సమాచారంతో దాడి చేశామని IRGC చెబుతున్నది. సో ఇట్లా అటాక్ స్టార్ట్ చేసేసింది. ఇక అసలు వాళ్ళు ఎక్కడ వెనక్కి తగ్గట్లే, చాలా తెలివిగా కొడుతున్నారు. ఇప్పటికైనా ఈ యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. ఆపకపోతే సిచ్యువేషన్ మరింత వర్స్ట్గా తయారయ్యే అవకాశం ఉంది. యుద్ధంలోకి ఈ గల్ఫ్ కంట్రీస్ కూడా దిగబోతున్నాయట. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించకపోవడం, ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దాడులు చేస్తున్న నేపథ్యంలో సౌదీ, UAE కూడా యుద్ధంలోకి దిగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తమ దేశాల్లోని కీలకమైన చమురు వ్యవస్థలపైన, మౌలిక సదుపాయాలపైన ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి మూసివేతతో ఇబ్బందుల నేపథ్యంలో ఈ ఆలోచనకు వచ్చింది.
గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఉన్నతాధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ దీనిపైన ఒక కథనం ప్రచురించింది. హోర్ముజ్ జలసంధి రక్షణ, ఇరాన్ పెట్టిన సముద్రపు మందుపాతలను తొలగించడం కోసం సైనిక పరంగా జోక్యం చేసుకోవాలని భావిస్తున్నట్టుగా యుఏఈ అధికారులు వెల్లడించారని పేర్కొన్నది. ఇరాన్ ఏమంటుంది? అక్రమంగా ఇంటర్నెట్ అందిస్తున్న ఎలన్ మస్క్ కంపెనీ స్టార్ లింక్ను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తున్నది. ఇరాన్లోకి స్మగుల్ చేసిన స్టార్ లింక్ కిట్ల సహాయంతో అమెరికా, ఇజ్రాయెల్ ఉగ్రవాదులు కీలక సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నారని మండిపడింది. ఎవరు? ఇరాన్. అదే సమయంలో బహ్రెయిన్, కువైట్, యుఏఈలలో స్టార్ లింక్ సహాయంతో ఇరాన్పై దాడులకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించింది. సో దీంతో ఆ ఎలన్ మస్క్కి చెందిన ఆ స్టార్ లింక్ మీద కూడా అటాక్ చేస్తామని చెప్తున్నది. సో ఇంత 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 వరస్ట్ సిచ్యువేషన్ కనబడుతున్నది. నిన్నటి అమెజాన్ పైన అటాక్తో యుద్ధ తీవ్రత మరింత పెరిగినట్టుగా అర్థమవుతున్నది. ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.